ఒక్కసారిగా కోనసీమ జిల్లాకు ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ, కోనసీమ జిల్లా మలికీపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ అయి భారీగా మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా ఖాళీ చేయిస్తూ ఉన్నారు. 24 గంటలు కనీసం టైం పడుతుంది వాటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి స్వయాన కలెక్టర్ గారు కూడా చెప్పారు. పరిస్థితిని సమీక్షించడం కోసం కలెక్టర్ మహేష్ కుమార్ గారు తానే స్వయాన ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించారు. కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం సోమవారం ఉదయం 11:30 ప్రాంతంలో ఓఎన్జీసీ బావి నుంచి అధిక పీడనంతో కూడిన వాయువులు వెలువడిన కారణంగా మంటలు చెలరేగాయని చెప్పి అంటూ ఉన్నారు. 1993 నుంచి ఆపరేషన్లో ఉన్న బావిలో ఈ బ్లోఅవుట్ సంభవించింది అని చెప్పారు. ఈ బావిని 2024లో డిప్ అనే ఒక కంపెనీకి సబ్లీజ్ కింద ఇచ్చారట. 2500 మీటర్ల లోతులో వాయు నిక్షేపాలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందని, ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున గ్యాసు బయటకు వచ్చిందని, మధ్యాహ్నం 12:30 మంటలు మొదలయ్యాయని కలెక్టర్ గారు చెప్పారు. ఓవరాల్గా 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉన్నట్లు అంచనా వేస్తున్నాము అని చెప్పి కలెక్టర్ చెప్పారు. కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని కూడా కలెక్టర్ చెప్పారు. వాస్తవానికి మంటలను నియంత్రించాలి అంటే ప్రాథమికంగా మరో 24 గంటలు పట్టే అవకాశం ఉంది. ఫస్ట్ గ్యాస్ పొగమంచులా వ్యాపించిందట. ఆ గ్యాస్ వాసన రావడానికి గుర్తించిన గ్రామస్తులు ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం అందించారు. కోనసీమ జిల్లా కూడా ఒక మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరూ గాయపడలేదు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలను అయితే తరలించామని చెప్పారు. ఇది గ్రామానికి దూరంగా కొబ్బరి తోటలో ఈ గ్యాస్ బావి ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వార్తలు వెలువడుతున్నాయి. చాలా పెద్ద మంటలు, అదే కలెక్టరే చెప్పారు కదా, ఊహించిన దానికంటే ఎక్కువ గ్యాస్ లీక్ అయిందని. అండ్ ఇరుసుమండ గ్రామస్తులనేమో తూర్పుపాలెము, కేసనపల్లి ఆ గ్రామాలకు తరలించారట. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి అయితే చెప్పారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి గారు కూడా ఆరా తీశారు, మంత్రులతో కూడా మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారట. ఎవరి దిష్టి తగిలిందో ఏమో ఈ కోనసీమ జిల్లాకు తెలియదు కానీ ఒకసారిగా భారీ ఎత్తున గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించి ఎలాంటి ప్రమాదం జరగలేదు, సంతోషం. 24 గంటల మంటలు అదుపులోకి వస్తాయి అని చెప్పి కలెక్టర్ గారు అంటూ ఉన్నారు. సో అలానే రావాలి, వీలైతే ఇంకా ముందే రావాలి. ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ప్రజలకు ఎలాంటి ఇక్కట్లు రాకూడదని చెప్పి మనం కూడా విష్ చేద్దాం.